హాయ్, నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనూప్ గారు. ఫారెన్ నుంచి రిటర్న్ అయ్యారు. ఇక్కడ మళ్ళీ వారి లైఫ్‌లో ముందుకు వెళ్తున్నారు. అలాగే అనూప్ గారికి మన డబ్బింగ్ అకాడమీలో ఒక మంచి చోటు దక్కింది. అలాగే వారికి ఈరోజు స్పెషల్ థాంక్స్ చెబుతూ, అలాగే ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈవినింగ్ వర్క్‌షాప్‌కి అటెండ్ అవుతున్నారు. కాబట్టి అనూప్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీకు ఈ వర్క్‌షాప్ ఎలా తెలిసింది? అండ్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇది వర్త్‌ఫుల్లేనా? అంటే మీకు ఫ్యూచర్‌లో ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేయడానికి ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ఈ ప్రాక్టికల్ అండ్ థియరీ ఎలా ఉంటుంది? నేను రామకృష్ణ గారని డబ్బింగ్ ఆర్టిస్ట్ ద్వారా పరిచయం అయ్యాను. ఇక్కడ ఈ అకాడమీ తెలుసుకున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ ఐ హావ్ జాయిన్డ్ హియర్. ఇట్ ఈస్ రియలీ ఎ వెరీ ఎక్సిలరేటింగ్ ఎక్స్‌పీరియన్స్. ఐ హావ్ హ్యాడ్ ఎ వెరీ థరో అండ్ very intense experience here. Daily I've been attending for 2 hours, and I feel it is very worthful, and the kind of training and the kind of exposure I'm getting is really, I don't even have words. That is how they are training us. So I feel privileged to have joined here. Thank you. కాబట్టి సార్ ఇంగ్లీష్ చాలా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. అలాగే ఈరోజున్న సమస్య ఏందంటే, మనది పుట్టుక భాష, మన రాష్ట్ర భాష తెలుగు. కాకపోతే తెలుగుని మర్చిపోయిన సందర్భాలు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి కనుక మన డబ్బింగ్ ఇండస్ట్రీలో చరిత్రను మర్చిపోయిన వాళ్ళున్నారు. చరిత్రలో ఉన్న మనుషులను మర్చిపోయిన వాళ్ళున్నారు. కాకపోతే టీవీ ఛానల్స్ గాని, సినిమాలు ఈరోజు వాటి మీదనే ఫోకస్ చేశారు. అలాగే మన రామాయణ, భారతాలు ఇప్పటికీ మళ్ళీ సినిమాలుగా, సీరియల్స్‌గా మార్చి చేస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రక్రియ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లోకి మెయిన్ ఇంపార్టెన్స్. కాబట్టి ఇక్కడ మనకు డిక్షన్ మీద కొద్దిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డైలాగ్ చెప్పడం కాదు, మనం ఫ్యూచర్‌లో అవకాశాలు సంపాదించడం కాదు. మన చెబుతున్న క్యారెక్టర్‌కి ఎంత న్యాయం చేశామనేదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఉన్న అనూప్ గారు చాలా సిన్సియర్‌గా నేర్చుకుంటున్నారు. కాబట్టి వారికి మెయిన్‌గా ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళకి ఈ ఆల్రెడీ ఆటోమేటిక్‌గా ఇప్పించడం జరుగుతుంది. అలాగే తెలుగు భాష ముఖ్యం కాబట్టి తెలుగు భాషను ఈరోజు డబ్బింగ్ వ్యవస్థ చాలా అత్యుత్తమమైన స్థానంలో నిలబెడుతుంది కాబట్టి, అలాగే మన తెలుగు మీద కూడా ఫోకస్ చేయాలి కాబట్టి, మరొక మంచి స్టూడెంట్ అనూప్ గారు మన అకాడమీలో జాయిన్ అయ్యారు. కాబట్టి వారు అన్నమాట ఏంటంటే, సార్ నేను స్లోగానే వెళ్తాను, స్లోగానే సక్సెస్ అవుతాను అన్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. కాబట్టి ఇలా అనూప్ గారికి మరికొద్ది రోజుల్లో ఇండస్ట్రీలో మంచి కమ్యూనికేషన్ ఇచ్చి, మంచి లైన్‌లోకి తీసుకెళ్ళి, అలాగే ఈరోజు ఇంగ్లీష్ వాయిస్ ఓవర్స్‌కి చాలామంది వాయిసెస్ లేవు. అంటే వాయిసెస్ ఉన్నా ఇంగ్లీష్ చెప్పగలిగిన దానిని ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం, అంటే ప్రేక్షకులకు ఎలా చెప్పాలి, కన్వే చేయాలనే విధానంలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని మేము సెట్ చేసుకొని అనూప్ గారిని ఒక మంచి ఇంగ్లీష్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా, అలాగే మంచి తెలుగు డబ్బింగ్ కళాకారుడిగా చేసుకుంటామని మాటిస్తూ, థ్యాంక్ యూ అనూప్ గారు. మీ సక్సెస్‌కి ఇంటర్వ్యూ చాలా ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాను. మీరు డెఫినెట్‌లీ సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you very much.